సో పూర్తి స్థాయిలో తమిళనాడులో టీఎంకే పూర్తి స్థాయిలో తమిళనాడులో డిఎంకేతో పాటుగా అన్నా డిఎంకే మధ్య హోరాహోరీగా సాగుతున్నాయి. ఒకసారి మా ప్రతినిధి కిరణ్ దగ్గరికి వెళ్దాం. కిరణ్ చెప్పండి, పోస్టల్ బ్యాలెట్లో హోరాహోరీగానే కనబడుతున్నాయి ప్రతి పార్టీ ప్రతి స్థానంలో కూడా. సో ముందంచెలో వెనుకంచెలో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాలను ఏ విధంగా చూడొచ్చుంటారు? పూర్తి అప్డేట్స్ అంటే తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే స్పష్టంగా పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉంది. దాదాపు 64 స్థానాల్లో డిఎంకే ముందంజలో ఉంది. మరోపక్క ఏఐడిఎంకే ప్రతిపక్ష ఏఐడిఎంకే 12 స్థానాల్లో ఆధిక్యం. ఇక్కడ ఏదైతే కొలత్తూరు నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ పోటీ చేశారు, అక్కడ ఆయన ఆధిక్యంలో ఉన్నారు. మరోపక్క చెన్నై చేపాక్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ముందంజలో ఉన్నారు. మరోపక్క టీవీకి అధినేత విజయ్ పెరంబూర్లో ముందంజలో ఉన్నారు. తిరుచిలో వెనుకంజలో ఉన్నారు. విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా తమిళనాడు ఎన్నికలు కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చనీయ విషయం. ఎందుకంటే మనకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూసినప్పుడు టీవీకే విజయ్ సంచలనం సృష్టించబోతారంటూ చేసిన కొన్ని సర్వేలు కూడా ప్రజల్లో ఆసక్తి రేపించాయి. అయితే ఇక్కడ ప్రధానంగా పోస్టల్ కౌంటింగ్ మొదలైన తర్వాత మనకు స్పష్టంగా డిఎంకే 70 స్థానాల్లోనూ, అన్నా డిఎంకే 7 స్థానాల్లోనూ, టీవీకే విజయ్ 1 స్థానంలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యంలో ఉన్నారు. స్పష్టంగా డిఎంకే హవా స్పష్టంగా కనిపిస్తుందని మనకు ఎర్లీ ట్రెండ్స్ చెప్తున్నాయి. 70 స్థానాల్లో డిఎంకే ముందంజలో ఉంది. ఏఐఏడిఎంకే 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీవీకే 1 స్థానంలోనే మాత్రమే ఉంది. మరోపక్క వెస్ట్ బెంగాల్కి వెళ్తే భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యంలో ఉన్నారు. మరోపక్క నందిగ్రామ్ నియోజకవర్గంలో మమత శిష్యుడు సువేంద్ర అధికారి బీజేపీ ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. బీజేపీ నుంచి లీడ్ లో ఉన్నారు ప్రస్తుతం నందిగ్రామ్ లో. ఒకప్పుడు నందిగ్రామ్ మమతకు ఖర్చుకోట. గత ఎన్నికల్లో మమతను సువేందు 1900 ఓట్ల తేడాతో ఓడించడం. అక్కడ సువేందు గతంలో నుంచి సువేందు ఆ ప్రాంతంలో బలమైన నేతగా ఎదిగిన నేపథ్యం. ప్రస్తుతానికి చూస్తే మనకు హోరాహోరీ పోరు వెస్ట్ బెంగాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడులో ఎర్లీ ట్రెండ్ చూసినప్పుడు డిఎంకే ఏఐడిఎంకే మధ్య భారీ వ్యత్యాసం కనబడుతుంది. ఆధిక్యం కూడా దాదాపు 70 స్థానాల్లో డిఎంకే ఆధిక్యంలో ఉంటే కేవలం ఏఐడిఎంకే 7 స్థానాల్లో ఉంది. టీవీకే కేవలం ఒక తిరుచి స్థానంలో మాత్రమే, తిరుచిలో వెనకబడింది. పెరంబూర్లో పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉంది. ఇక్కడ ప్రధానంగా కేరళకి వెళ్ళినప్పుడు యూడిఎఫ్ 70 స్థానాల్లోనూ, ఎన్డీఎఫ్ 61 స్థానాల్లో ఆధిక్యం ఉంది. అస్సాంలోకి వెళ్ళినప్పుడు బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తుంది. పుదుచ్చేరికి వచ్చినప్పుడు పుదుచ్చేరిలో ఏదైతే ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. ఈ ఓవరాల్ గా 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు చూసినప్పుడు ఒక వెస్ట్ బెంగాల్లో మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అర్లీ పోస్టల్ ట్రెండింగ్ లో మాత్రం ఏదైతే మమత కొంచెం ముందంజలో ఉంది. అయితే చూడాలి ఈ ట్రెండ్స్. కొంతవరకు వెస్ట్ బెంగాల్ విషయాన్ని పరిశీలిస్తే వెస్ట్ బెంగాల్లో ప్రధానంగా టీఎంసీకి బీజేపీకి వెస్ట్ బెంగాల్లో పెద్దగా డిఫరెంట్ కనబడట్లా. కేవలం 4-5 స్థానాలు మాత్రమే కనబడుతున్నాయి. ఒక్కసారి తమిళనాడు విషయాన్ని బేరీజ్ వేసుకుంటే తమిళనాడులో డిఎంకేకి ఇతర పార్టీలకు చాలా వ్యత్యాసం కనబడుతుంది పోస్టల్ బ్యాలెట్ కైనా. అసలు ఈ డిస్టెన్స్ ఎలా చూడొచ్చు అంటారు, లేదా అసలు కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇక్కడ ప్రధానంగా తమిళనాడులో యూటీవీ గ్రౌండ్ లో కూడా తిరిగిన నేపథ్యం ఉంది. ఎందుకంటే తమిళనాడులో డిఎంకే పార్టీ పైన కానీ, సీఎం స్టాలిన్ పైన కానీ అంత స్థాయిలో వ్యతిరేకత కనిపించలేదు. స్టాలిన్ చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, వన్ సైడ్ ఎన్నికల్లాగా కనిపించిన నేపథ్యం లేదు. అయితే ప్రతిపక్షాలు ప్రచారం చేసినట్టు అంశాలు కానీ, మరొక అంశం కానీ, ఏదైతే 5 ఏళ్ల పాలనపై ఇటు ఎన్డీఏ కూటమి దుమ్మెత్తు పోసినప్పటికీ కూడా స్టాలిన్ ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం మనం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిశీలించినప్పుడే 71 స్థానాల్లో డిఎంకే స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. 7 స్థానాల్లో ఏఐడిఎంకే ఆధిక్యంలో ఉంది. టీవీకే 3 స్థానాల్లో ఆధిక్యం ఉంది. ఇక్కడ క్లియర్ గా స్టాలిన్ హవా ఏదైతే ఆధిక్యంలో ఉన్నట్టు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఏదైతే సర్వేలు ఇచ్చినట్టు కానీ, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన నేపథ్యం కానీ మనం గమనించినప్పుడు మనకి తమిళనాడులో యూటీవీ గ్రౌండ్ సర్వే చేసింది. గ్రౌండ్ లో దాదాపు 1 రోజుల పైన టీం పర్యవేక్షించిన నేపథ్యం చూసాం. అలాంటి పరిస్థితుల్లో మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఇక్కడ డిఎంకే స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. డిఎంకే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందంటూ మనం గత 2 నెలల నుంచి కూడా మనం చెబుతూనే ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఏదైతే యూటీవీ గ్రౌండ్ లో చెప్పామో అదే పోస్టల్ బ్యాలెట్ లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది.